మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ప్రదీప్ రావత్ అలియాస్ భిక్షు యాదవ్. బల్లా పొజిషన్ మారుతుందేమో కానీ మైండ్ పొజిషన్ మారదు. సై సినిమాలో భిక్షు యాదవ్ చెప్పిన ఈ ఒక్క డైలాగ్ ఇప్పటికీ భయపెడుతుంది. ఆ సినిమాలో ఆ విలన్ యాక్టింగ్ చూస్తే ఒళ్ళంతా రోమాలు నిక్కబడుచుకోక తప్పదు. 2 సార్లు చంపనరా, ఒక్కసారి చంపితే మళ్ళీ లేవకూడదు. గజనీ చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని వణికించిన గంభీరమైన గొంతు. ఆ బెదిరించే కళ్ళు మూగబోయాయి. నటుడు అంటే కేవలం హీరో మాత్రమే కాదు, కథను మలుపు తిప్పే విలన్ కూడా అంతకంటే శక్తివంతంగా ఉండాలని నిరూపించిన మహానటుడు ప్రదీప్ రావత్ ఇక లేరు. కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన మంగళవారం సాయంత్రం గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో సినీ వర్గాలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రదీప్ రావత్ జనవరి 21, 1952న ఉత్తరాఖండ్లోని పౌరి గర్వాల్ ప్రాంతంలో జన్మించారు. చిన్నతనం నుంచే నాటకాలపైన, నటనపైన ఎంతో మక్కువ చూపిన ప్రదీప్ నటనే తన జీవిత ధ్యేయంగా ఎంచుకున్నారు. ఆయన నట జీవితం బుల్లితెరపైన సంచలనం సృష్టించిన బిఆర్ చోప్రా మహాభారత్ సీరియల్తో ప్రారంభమైంది. అందులో ఆయన పోషించిన అశ్వత్థామ పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టిన ఆయన సర్ఫరోష్, అమీర్ ఖాన్ మైలురాయి చిత్రం లగాన్లో దేవా పాత్రలో అలరించారు. లగాన్లో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అయితే ఆయన ఉత్తరాఖండ్లో పుట్టి పెరిగిన వృత్తిరీత్యా ముంబైలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య కళ్యాణి, కుమారుడు విక్రమాదిత్య ఉన్నారు. ప్రదీప్ రావత్ నట ప్రయాణం హిందీ సినిమాలతో మొదలైన తెలుగు సినిమాలతో ఆయనది ప్రత్యేకమైనటువంటి అనుబంధం. అగ్రదర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సై సినిమాతో పరిచయమై అందులో క్రూరమైన పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని భయపెట్టారు. ఆ సినిమా మొదలు వరుసగా తెలుగులో అవకాశాల్ని దక్కించుకున్నారు. 4 దశాబ్దాలకు పైగా కొనసాగిన ఆయన సినీ ప్రయాణంలో తమిళం, కన్నడం, మలయాళం, ఒరియా, ఆంగ్లం, మరాఠీ, భోజ్పూర్ తదితర భాషలలో నటించి విశేషమైనటువంటి గుర్తింపును తెచ్చుకున్నారు. ఎన్ని భాషలలో నటించినా తెలుగు ప్రేక్షకుల అభిమానంతోనే ఈ స్థాయికి చేరుకున్నా అని చెప్పేవారు. ఇక ముఖ్యంగా సై సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ రావత్ భిక్షు యాదవ్ పాత్రతో మరింత ఫేమస్ అయ్యారు. ఈ సినిమాకు ఉత్తమ ప్రతినాయకుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. అలాగే ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాలో రాజ్ బిహారీగా అదిరిపోయే విలనిజంతో మెప్పించారు. ఇక తెలుగులో భద్ర, దేశముద్రు, స్టాలిన్, నేను శైలజ, ఓయ్ సినిమాలతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నారు. తెలుగులో చివరగా గాయపడ్డ సింహంలో నటించారు. తన సుదీర్ఘ సినీ కెరీర్లో కేవలం హిందీకే పరిమితం కాకుండా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, భోజ్పూర్, నేపాలీ పలు భాషలలో ఎన్నో వైవిధ్యమైనటువంటి పాత్రలు పోషించి బహుభాషా నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలో నటించిన ప్రదీప్ రావత్ వ్యక్తిగతంగా మాత్రం ఎంతో సౌమ్యుడనే పేరుంది. ఆయన హఠాన్మరణంతో సినీ వర్గాలు విషాదంలో మునిగిపోయాయి. 2 దశాబ్దాలకు పైగా తన గంభీరమైన స్వరంతో, అద్భుతమైన అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన ప్రదీప్ రావత్ గారు ఇక లేరు అనే వార్త తీరని లోటు. కానీ ఆయన పోషించిన భిక్షు యాదవ్, గజిని, ప్రసంగి వంటి పాత్రలు భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ అమరంగానే నిలిచి ఉంటాయి.